హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సైన్స్ స్కూల్ ఈ కౌన్సిల్ రౌండ్ 1 లో ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందుగా సైన్స్ స్కూల్ ఈ కౌన్సిల్ రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మార్చి 24. సో మీలో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం అర్జెంట్‌గా అప్లై చేయండి. సో ఆ డేట్ కన్నా బిఫోర్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు రౌండ్ 1 కట్ ఆఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో రౌండ్ 1 లో మీ పిల్లలకి సీట్ రావాలంటే మినిమమ్ 250 మార్క్స్ రావాలండి. అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్. క్యాస్ట్‌తో సంబంధం లేకుండా రౌండ్ 1 లో మీ పిల్లలకి సీట్ రావాలంటే మినిమమ్ 250 మార్క్స్ అయితే రావాలి. ఎందుకంటే మనకు రౌండ్ 1 లో కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే రౌండ్ 1 లో అంతా కూడా టాపర్స్ అందరూ కూడా ఉంటారు. సో అందువల్ల కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉండొచ్చు అంటే రౌండ్ 1 లో 260 కట్ ఆఫ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ మీ పిల్లలకి 250 మార్క్స్ వచ్చి కూడా రౌండ్ 1 లో సీట్ రాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే రౌండ్ 1 250 మార్క్స్ వచ్చి కూడా రౌండ్ 1 లో సీట్ రాకపోతే రౌండ్ 2 లో అయితే మాత్రం 100% వస్తది. ఎయిదర్ కలికిరి గాని, కోరుకండ గాని. సో కలికిరి గాని, కోరుకండ ఈ రెండిట్లో ఏదో ఒక సీట్ వస్తది. సో రౌండ్ 1 లో ఎవరికైతే 250 మార్క్స్ వచ్చి సీట్ రాలేదో మీరు అస్సలు వర్రీ అవ్వద్దు. రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయండి. రౌండ్ 2 లో కన్ఫర్మ్ గా వస్తుంది. ఒకవేళ రౌండ్ 2 లో కూడా రాలేదనుకోండి, రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయండి. సో మిగతా స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒకవేళ 250 కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి రౌండ్ 1 లో సీట్ రాలేదనుకోండి, రౌండ్ 2 పార్టిసిపేట్ చేయండి. రౌండ్ 2 లో కూడా రాలేదనుకోండి, 3 లో పార్టిసిపేట్ చేయండి. 3 రాలేదనుకో 4 లో పార్టిసిపేట్ చేయండి. సో ఈ విధంగా సైనిక్ స్కూల్ వాళ్ళు ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో అర్థమైంది కదా. అండ్ ఇంకొక పాయింట్, మనకి ఈ రౌండ్స్ అనేవి పెరిగే కొద్ది అంటే ఏంటి 1 2 3 4 5 మనందరికీ తెలిసిందే దేర్ ఆర్ 8 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి రౌండ్స్ అనేది పెరిగే కొద్ది కట్ ఆఫ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ లో 260 ఉందనుకోండి, సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి 255 అవ్వచ్చు, థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి 250, ఫోర్త్ రౌండ్ 240, 230. సో ఈ రకంగా రౌండ్స్ పెరిగే కొద్ది కూడా కట్ ఆఫ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అండ్ చాలా మంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ మీరే చెప్తున్నారు రౌండ్ 1 లో సీట్ రాకపోతే రౌండ్ 2 కి అప్లై చేయమంటున్నారు, 2 రాకపోతే 3 కి అప్లై చేయమన్నారు కదా. మేము ఆల్రెడీ రౌండ్ 1 లో కొన్ని స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసేసాము. సో రౌండ్ 2 లో అయ్యే స్కూల్స్ అనేవి క్యారీ అవుతాయి, మేము మార్చుకోవచ్చు అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు. మీరు మార్చుకోవచ్చు అండి. సో మనకి ఏం జరుగుద్దంటే రౌండ్ 1 లో ఆల్రెడీ కొన్ని స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాం కదండి. సో రౌండ్ 1 లో మనకి రిజల్ట్ అనేది పాజిటివ్ గా రాలేదు, అంటే ఏంటి, సీట్ రాలేదు అనుకుందాం. సో రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం రౌండ్ 1 లో ఏ స్కూల్స్ అయితే పెట్టామో అయ్యే స్కూల్స్ మనకి రౌండ్ 2 లో కూడా డిస్ప్లే అవుతాయి. సో మీకు ఆ స్కూల్స్ నచ్చాయి అనుకోండి, అవే స్కూల్స్ ఉంచేయచ్చు రౌండ్ 2 లో కూడా. సార్ నాకు నచ్చలేదు అనుకుంటే ఆ స్కూల్స్ అన్ని కూడా డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఒక లిస్ట్ పెట్టుకోవాలి, 15 స్కూల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరైతే ఎవ్రీ రౌండ్ కి కూడా స్కూల్స్ అయితే చేంజ్ చేయొచ్చు. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న కామన్ డౌట్. సో అందరికి అర్థమైంది కదండి. సో మినిమం ఫస్ట్ రౌండ్ కి అయితే మాత్రం 250 మార్క్స్ రావాలి. సో నేను చెప్తాను, ఏ రౌండ్ లో మీకు సీట్ రాకపోయినా అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవ్రీ రౌండ్ కి అప్లై చేస్తూ ఉండండి. క్లియర్. సో వీడియో అందరికి అర్థమైంది చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.